ఎలా తెలుసుకున్నాం? 6 చమురు ఐజాక్ అసిమోవ్ అనువాదం డాక్టర్ వి. శ్రీనివాస చక్రవర్తి విజ్ఞాన ప్రచురణలు మంచి పుస్తకం. అధ్యాయం 1 చమురు పుట్టుక. ఎన్నో కోట్ల ఏళ్ల క్రితం సముద్రాలలో చిన్న చిన్న జీవరాశులు నివసిస్తూ ఉండేవి. అప్పటికి ఇంకా చేపలు లేవు, ఎండ్రకాయలు లేవు. కుప్పలు తెప్పలుగా ఏకకణజీవులే సముద్రాలలో వ్యాపించి ఉన్నాయి. మనలో లాగానే ఈ ఏకకణజీవులలో కూడా నూనెలు, కొవ్వు పదార్థాలు ఉన్నాయి. నూనెలలోనూ కొవ్వు పదార్థాలలోనూ 3 రకాల పరమాణువులు ఉంటాయి. అవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఈ పరమాణువులు కొన్ని కలిసి అణువుగా మారతాయి. కొన్ని కార్బన్ పరమాణువుల గొలుసుకట్టు నుండి ఓ కొవ్వు అణువు తయారవుతుంది. కొన్ని అణువులలో కేవలం 4 కార్బన్ అణువులే ఉంటాయి. మరికొన్నిటిలో 24 దాకా ఉంటాయి. కార్బన్ పరమాణువుల గొలుసుకి అటు ఇటు హైడ్రోజన్ పరమాణువులు తగిలించి ఉంటాయి. కార్బన్ పరమాణువుల సంఖ్యకి హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య ఇంచుమించు రెట్టింపు ఉంటుంది. గొలుసుకి ఒక చివర్లో 2 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. ఒక చిన్న ఏకకణ జీవి మరో చిన్న ఏకకణ జీవిని తిన్నదంటే తినబడ్ కణం తిన్న కణంలో జీర్ణం అయిపోతుంది. అందులోని అణువులన్నీ చెల్లాచెదురు అవుతాయి, నూతన విన్యాసాలలో కూర్చబడతాయి. తిన్న కణంలో కొత్త కొవ్వు కణాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఓ ఏకకణ జీవి మరో జీవికి ఆహారం కాకుండా దానికదే అంతరిస్తుంది. అలాంటప్పుడు కూడా తదనంతరం మరేదో జీవి దాన్ని హరిస్తుంది. అప్పుడు కూడా పరమాణువులన్నీ చెల్లాచెదురై మళ్లీ కొత్త విన్యాసాలలో కూర్చబడతాయి. హరిస్తూ హరించబడుతూ జీవరాశులు జీవిక సాగిస్తుంటాయి. కొత్తవి పుడుతుంటాయి, పాతవి చస్తుంటాయి. కాని అవే పరమాణువులు మళ్లీ మళ్లీ వినియోగించబడుతూ ఉంటాయి. ఓ ఏకకణజీవి చచ్చిపోయినప్పుడు సముద్రం అడుక్కి చేరుకుంటుంది. అలా రాలిన కణం మీద ఇసుకపడి దాన్ని కప్పేయవచ్చు. ఇసుక పొర అడుగున కూడా పరమాణువులు తారుమారు అవుతూ విన్యాసాలు మారుతూ ఉండొచ్చు. అయితే ఇలా జరిగే మార్పులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. వేడిమి, ఒత్తిడి, ఇసుకలో జరిగే రసాయన చర్యల ప్రభావం చేత ఈ మార్పులు జరుగుతాయి. సజీవరాశుల ప్రమేయం లేదు కాబట్టి ఈ మార్పులు కాస్త మెల్లగా సాగుతాయి. అలా జరిగే మార్పులలో ఒకటి కొవ్వు అణువులకి సంబంధించింది. ఈ చర్యలో కార్బన్ మాలికకి ఒక చివర్లో ఉండే 2 ఆక్సిజన్ పరమాణువులు ఊడిపోతాయి. కార్బన్ మాలికకి ఇక హైడ్రోజన్ పరమాణువులు మాత్రమే అంటుకుని ఉంటాయి. అలా హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువులు మాత్రమే ఉండే పదార్థాలనే హైడ్రోకార్బన్లు అంటారు. కొన్ని కార్బన్ మాలికలు తెగి 3, 2 లేక 1 కార్బన్ పరమాణువు మాత్రమే ఉండే అణువులు ఏర్పడతాయి. మరికొన్ని మాలికలు గొలుసు కట్టుగా అతుక్కుని అతిదీర్ఘమైన మాలికలు ఏర్పడతాయి. మరికొన్ని అణువులు బయటి నుండి వస్తాయి. ఉదాహరణకి కార్బన్ పరమాణువుల చక్రాలు బయటి నుండే వస్తాయి. అప్పుడప్పుడు నైట్రోజన్, సల్ఫర్ వంటి పరమాణువులు కూడా కలుస్తాయి. మొత్తం మీద మట్టిలో పూడుకుపోయిన కణాలు మాత్రం నానా రకాల హైడ్రోకార్బన్ అణువుల సంక్షిష్ట మిశ్రమంగా పరిణామం చెందుతాయి. కార్బన్ మాలిక పొడవు మీద వివిధ హైడ్రోకార్బన్ మాలికల లక్షణాలు ఆధారపడి ఉంటాయి. మాలికలో 1 నుండి 4 కార్బన్ పరమాణువులు మాత్రమే ఉంటే ఆ పదార్థం వాయువు అవుతుంది. ఖాళీ సీసాలో ఆ పదార్థాన్ని కొంచెం తీసుకుంటే మామూలు గాలిలాగానే ఉంటుంది. తేలికగా సీసా నుండి తప్పించుకుని బయటి గాలిలో కలిసిపోతుంది. మాలికలో 5 కన్నా ఎక్కువ కార్బన్ పరమాణువులు ఉన్న మాలిక ద్రావకం అవుతుంది. అలాంటి పదార్థాన్ని ఓ సీసాలో తీసుకుంటే అచ్చం నీరులాగే ఉండొచ్చు. అయితే అది ఖచ్చితంగా నీరు కాదు. దాని వాసన, లక్షణాలు భిన్నంగా ఉంటాయి. అలాంటి హైడ్రోకార్బన్ ద్రావకాలు తేలికగా ఆవిరి అవుతాయి. ద్రావకాన్ని ఓ గిన్నెలో వదిలేస్తే కాసేపట్లో అంతా ఆవిరే ఎగిరి గాల్లో కలిసిపోతుంది. దాన్ని వేడిచేస్తే ఇంకా వేగంగా ఆవిరి అవుతుంది. కార్బన్ మాలిక ఎంత పొడవుగా ఉంటే ద్రవం అంత నెమ్మదిగా ఆవిరి అవుతుంది. హైడ్రోకార్బన్ ద్రావకాన్ని వేడిచేస్తే ఒక ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద మరగడం మొదలవుతుంది.
ఆ ఉష్ణోగ్రతనే మరిగే స్థానం బాయిలింగ్ పాయింట్ అంటారు. కార్చన్ మాలిక పొడవు పెరుగుతున్న కొద్దీ మరిగే స్థానం విలువ పెరుగుతూ ఉంటుంది. పొట్టి కార్బన్ మాలికలు ఉన్న హైడ్రోకార్బన్ పదార్థాల మరిగే స్థానం ఎంత తక్కువగా ఉంటుంది అంటే నీరు గడ్డ కట్టుకుపోయే ఉష్ణోగ్రత వద్ద కూడా ఆ పదార్థం వాయు రూపంలోనే ఉంటుంది. అందుకే పొట్టి కార్బన్ మాలికలు గల హైడ్రోకార్బన్ పదార్థాలు ఎక్కువగా వాయు రూపంలో ఉంటాయి. అవి అప్పటికే మరిగిపోయాయి అన్నమాట. చాలా పొడవైన కార్చన్ మాలికలు ఉన్న హైడ్రోకార్బన్ పదార్థాలు ద్రవ రూపంలో కూడా ఉండవు. అవి మెత్తగా నల్లగా జారిపోతూ జిగురుగా ఉంటాయి. ఈ మెత్తని ఘన పదార్థాలని వేడి చేస్తే కరిగి ద్రావకాలుగా మారతాయి. ఇంకా వేడి చేస్తే మరిగి ఆవిరి అవుతాయి. నిజానికి బాగా పొడవైన కార్బన్ మాలికలని వేడి చేస్తే మాలికలు తెగి చిన్న చిన్న మాలికలుగా మారిపోతాయి. అణువులు పగిలి ముక్కలవుతాయన్నమాట. ఇసుకలో పూడుకుపోయిన ఏకకణ జీవులు హైడ్రోకార్బన్ల కింద రూపాంతరం చెందినప్పుడు అది వాయువు, ద్రవ్య, ఘన పదార్థాల సంక్షిష్ట మిశ్రమంగా మారుతుంది. ఆ మిశ్రమం మట్టి కింద రాతినేల కింద ఇంకా లోతుగా పూడుకు పోతుంది. అలా అడుగున పేర్కొన్న మట్టి మొదలైన మిశ్రమాన్నే అవసాదం, సెడిమెంట్ అంటారు. ఆ మట్టి మొదలైన పదార్థాల పొర దట్టమవుతున్న కొద్దీ ఆ బరువుకి అందులోని అంశాలు ఇంకా దగ్గరవుతాయి. అలా తయారయ్యే పదార్థాన్నే అవసాదపు రాయి, సెడిమెంటరీ రోక్ అంటారు. నీటి అడుగున తీరానికి దగ్గర్లోనే అంటే తీర జలాలలోనే ఇలాంటి రాయి తయారవుతుంది. అలా ఎన్నో ఏళ్లు గడిచాకలోనున్న అవసాదపు ఆ రాయి నెమ్మదిగా పైకి జరుగుతుంది. పైనున్న సముద్రపు నీరు పక్కకి పొర్లిపోయి రాయి బహిర్గతం కావచ్చు. ఆ రాయిలో ఇంకా హైడ్రోకార్బన్ పదార్థం ఉంటుంది. ఈ హైడ్రోకార్బన్ పదార్థం పట్టుకోవడానికి జిడ్డుగా ఉంటుంది కాబట్టి దానిని చమురు అంటారు. మొక్కల నుండి, జంతువుల నుండి తీసిన తదితర పదార్థాలు కూడా అలా జిడ్డుగా ఉంటాయి. ఉదాహరణకి ఆముదం, నూనెను, కోడి కొవ్వును తీసుకోండి. వివిధ రకాల చమురు మధ్య తేడా తెలవాలి. కాబట్టి దీనిని రాతి చమురు అని పిలవసాగారు. అయితే ఈ రాతి చమురు కూడా ఆదిలో జీవ పదార్థం నుండి వచ్చిందే. కాని ఆ విషయం మొదట్లో ఎవరికీ తెలియదు. రాతి చమురును పెట్రోలియం అని కూడా అనొచ్చు. రాతి చమురు అన్న అర్థం గల లాటిన్ మాటల నుండి ఈ పేరు వచ్చింది. అయితే ఈ రోజుల్లో మనం ఊరికే చమురు అంటాము. పెట్రోలియం మనకు ఎంత ముఖ్యం అయిపోయిందంటే మనం చమురు అన్నప్పుడు పెట్రోలియంనే ఉద్దేశిస్తున్నాం అని అర్థమైపోతుంది. చమురు అన్నప్పుడు నువ్వుల నూనె అనో, కోడి కొవ్వు అనో మన ఉద్దేశం కాదు. అధ్యాయం 2. చమురు ప్రప్రథమ వినియోగాలు. పెట్రోలియం కలిగి ఉన్న అవసాదపు రాతిలో చిన్న గాలి సందులు కూడా ఉంటాయి. నీటిలో మునిగి ఉన్న రాతిలో నీరు చొచ్చుకుపోయి ఆ సందులని నింపేస్తుంది. అవసాదపు రాయి నీటిలో బదులు నేలలో పూడుకుని ఉన్నా కూడా అది ఉపరితలానికి చాలా దూరంగా ఉంటుంది. దాని చుట్టూ నీరు ఉంటుంది. సాధారణంగా అంత లోతులో నీరు ఉంటుంది. అందుకే కదా బావులు తవ్వితే నీరు తగులుతుంది. అంటే నేలలో పూడుకుని ఉన్న అవసాదపు రాయిలో కూడా నీరు చేరుతుంది అన్నమాట. ఆ గాలి సందుల్లో నీరు ఉంటే చమురు కూడా చేరుతుంది. చమురు నీటికన్నా తేలిగ్గా ఉంటుంది కాబట్టి నీటి మీద తేలుతుంది. రాతిలోకి ఇంకా నీరు ఇంకుతున్న కొద్దీ లోపల ఉన్న చమురు పైకి వస్తుంటుంది. అలా చివరికి రాతి ఉపరితలానికి చమురు తన్నుకు వస్తుంది. అది జరిగినప్పుడు హైడ్రోకార్బన్ మిశ్రమంలో ఉండే వాయువులు పైకి వచ్చి గాల్లో కలిసిపోతాయి. ద్రవ్యాలు ఆవిరే గాల్లో కలిసిపోతాయి. ఇక అడుగున మిగిలేది మెత్తగా నల్లగా జిడ్డుగా ఉండే పదార్థం. ఇటువంటి పెట్రోలియం అవశేషాలు పర్షియన్ గల్ఫ్ దగ్గర సర్వసామాన్యంగా కనిపిస్తాయి. అడుగున మిగిలిన నల్లని ముద్దకి ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఆస్ఫాల్ట్. డెడ్ సీ తీరంలో ఈ రాయి ఎంత విరివిగా దొరుకుతుంది అంటే దానికి ప్రాచీన రోమన్లు లేక్ ఆస్ఫాలైట్స్ అని పేరు పెట్టారు. మరో పేరు బిట్యూమెన్. బాగా వాడుకలో ఉన్న పేరు పిచ్. ప్రాచీన కాలంలో పర్షియన్ గల్ఫ్కి చెందిన మనుషులు ఈ పిచ్కి ఎన్నో ప్రయోజనాలు కనుక్కున్నారు.
అది జిడ్డుగా ఉంటుంది, నీటిలో కలవదు, నీటిని అందులోకి ఇంకనీయదు. కర్రతో చేసిన వస్తువుల మీద ఈ పిట్ని పూస్తే ఆ వస్తువుల్లోకి నీరు చొరబడకుండా ఉంటుంది. కాబట్టి ఓడల నిర్మాణంలో ఈ పిట్ని ఎక్కువగా వాడేవారు. ఓడ లోపలికి నీరు చొరబడకుండా ఉండాలని ఓడల నిర్మాణంలో వాడే కర్రల మధ్య ఈ పిట్ని అద్దేవారు. ఓడని నిర్మించమని నోవాని దేవుడు ఆదేశించినప్పుడు ఆ ఓడకి వెలుపల, లోపల కూడా పిచ్ అద్దమని ఆదేశించినట్లు బైబిల్లో ఉంది. అలాగే మోజెస్ పుట్టినప్పుడు అతడి తల్లి పిల్లవాణ్ణి దాచేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో ఇజ్రాయిల్ వాసుల మగ సంతానాన్ని హతమార్చమని ఫారో ఆజ్ఞ ఒకటి అమలులో ఉంది. అప్పుడామె బుల్లెషెస్ అనే ఒక విధమైన వెదురుతో ఓ చిన్న పడవ తయారు చేస్తుంది. బద్దలని కలిపి కుట్టి పడవ తయారు చేసి అందులో పిల్లవాణ్ణి పడుకోపెట్టి పడవని నీట్లో విడిచిపెడుతుంది. దయామయుడు ఎవరో ఆ పసివాణ్ణి కనుక్కుని కాపాడకపోతాడా అన్న ఆశతో గుండెలు అరచేతిలో పెట్టుకుని పిల్లవాణ్ణి విడిచిపెడుతుంది. అయితే పడవని వట్టి వెదురు బద్దలతో నిర్మించి ఉంటే అది మునిగిపోయి ఉండేదే. కాని ఆ తల్లి పడవకి పిచ్ పులిమి నీరులోనికి చొరబడకుండా కాపాడుతుంది. పిక్కి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రాచీన కాలంలో మనుషులు దరిదాపుల్లో ఉన్న నదీ జలాలని ఉపయోగించి తమ పొలాలలోకి నీరు పెట్టుకునేవారు. ఆ విధంగా వానలు లేని కాలంలో కూడా పంటలకి నీరు అందుతూ ఉండేది. నీటిని కాలవల ద్వారా పొలాలకి తరలించేవారు. కాని ఆ కాలవలలో నీరు ఇంకిపోయేటట్టయితే లాభం ఉండదు. కాబట్టి ప్రాచీన బాబిలోనియన్లు ఆ కాలవలకి పిచ్ కలిపిన ఇసుకతో కాని వెదురు బద్దలతో గాని పూత వేసేవారు. ఆ పూత వల్ల కాలవలలో నుండి నీరు ఇంకిపోకుండా ఉండేది. నదీ తీరాల వెంట నది పొంగి ఊరిని ముంచెత్తకుండా చెలియలి కట్టలు కడతారు. ఆ చెలియలి కట్టలలో ఇసుక పోసి ఎత్తుగా గోడలాగా కడతారు. అయితే అందులో వట్టి ఇసుక మాత్రమే ఉంటే నీరు ఇంకుతుంది. అలా జరగకుండా ఆ ఇసుకలో పిచ్ కలిపితే ఇసుక రేణువులు బాగా అతుక్కుని నీరు చొరబడకుండా ఉంటుంది. ఇటుకలని కలిపే సిమెంట్గా కూడా పిచ్ని వాడేవారు. రాతి పలకలని గోడలకి అంటించడానికి కూడా వాడేవారు. ఆధునిక కాలం వరకు ఈ విధంగా పిచ్ని ఉపయోగించారు. 1400 కొమ్మ 1500ల కాలంలో లోకం నలుదిక్కులా పర్యటించిన యూరోపియన్ నావికులకి ప్రపంచంలో ఎన్నో చోట్ల పిచ్ తారసపడింది. క్యూబాలోనూ, తూర్పు మెక్సికోలోనూ, దక్షిణ అమెరికా ఖండంలో పశ్చిమ తీరంలోనూ పిచ్ వినియోగానికి నిదర్శనాలు కనిపించాయి. రమారమి 1600 ప్రాంతాల్లో సర్ వాల్టర్ రాలీ దక్షిణ అమెరికా ఖండానికి కాస్త ఉత్తరంగా ట్రినిడాడ్ ద్వీపంలో ఏకంగా ఓ పిచ్ సరస్సునే కనుక్కున్నాడు. పిచ్ ఇంకిన నిదర్శనాలు ఇండోనేషియన్ దీవులలోనూ, అమెరికాలో న్యూయార్క్, పెన్సిల్వేనియా ప్రాంతాల్లోనూ కనిపించాయి. అటువంటి ఆవిష్కరణలను అపురూపంగా భావించేవారు. తమ పడవల్లోకి నీరు చొరబడకుండా రక్షణగా పర్యాటకులు ఆ పిచ్ని వాడేవారు. కొన్నిసార్లు పిచ్ని బెషధంగా కూడా వాడేవారు. పిచ్లో ద్రవ్యరూపంలో ఉండే అంశాలని పుండుమీద ఆయింట్మెంట్గా రాసేవారు. అటువంటి ప్రయోగం వల్ల కొద్దో గొప్పో గుణం కనిపించే ఉంటుంది. ఆ చికిత్స వల్ల కనీసం క్రిమికీటకాలు దూరంగా ఉండేవేమో. కొన్నిసార్లు ఈ పిచ్ని మందుగా మింగేవారు కూడా. అది విరేచనకారిగా పనిచేస్తుంది. ఇప్పుడు కూడా కొన్నిసార్లు ఈ పద్ధతిని అనుసరిస్తారు. అయితే ఇప్పుడు పెట్రోలియంని బాగా శుద్ధి చేసి వాడుతున్నారు. పెట్రోలియం నుండి తీసిన స్వచ్ఛమైన శుద్ధమైన నూనెనే మినరల్ ఆయిల్ అంటారు. హైడ్రోకార్బన్ అణువులు గాలిలోని ఆక్సిజన్ పరమాణువులతో కలుస్తాయి. అంటే మండుతాయి అన్నమాట. హైడ్రోకార్బన్ అణువులలోని హైడ్రోజన్ ఆక్సిజన్తో కలిసి నీరు తయారు అవుతుంది. కార్బన్ పరమాణువులు ఆక్సిజన్తో కలిస్తే కార్బన్ డయాక్సైడ్ తయారు అవుతుంది. ఈ సంయోగం నుండి వేడి పుడుతుంది. ఆ వాయువుల మిశ్రమంలో నుండి ఎంత వేడి పుడుతుందంటే అది ధగధగ మండుతూ వెలుగు పుడుతుంది. గాలి తరంగాలతో పాటు మసలే ఆ మండే మిశ్రమాన్నే మనం అగ్ని అంటాం. హైడ్రోకార్బన్ వాయు రూపంలో ఉంటే గాల్లో బాగా కలిసి తేలికగా నిప్పంటుకుంటుంది, బాగా మండుతుంది కూడా. ద్రవ్య హైడ్రోకార్బన్లు కూడా బాగా మండుతాయి.
కాని అందుకు వాటిలోంచి ఆవిరి పుట్టాలి. ఆ ఆవిర్లు గాల్లో కలిసి నిప్పు అంటుకుని మండుతాయి. మంటలోని వేడి ద్రవ్యాన్ని మరింత వేడెక్కించి మరింత ఆవిరి పుట్టేట్టు చేస్తుంది. హైడ్రోకార్బన్లోని కార్బను మాలిక ఎంత చిన్నదైతే అది అంత తేలికగా ఆవిరి అవుతుంది, అంత తేలికగా మండుతుంది కూడా. నిజానికి హైడ్రోకార్బన్లు మరీ వేగంగా మండుతాయి. ఆ జ్వలనం ఎంతో వేగంగా ఉండి బోలెడంత ఆవిరి గాలితో కలిసి మండి విస్ఫోటనం జరుగుతుంది. అసలు పెట్రోలియం మండుతుంది అని మొట్టమొదట ఎలా కనుక్కున్నారు? బహుశా కాకతాళీయంగా కనుక్కుని ఉంటారు. మిడిల్ ఈస్ట్లో కొన్ని చోట్ల నేలలోంచి పెట్రోలియం లీక్ అయ్యి హైడ్రోకార్బన్ వాయువులు నేలలోంచి వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో ఎవరైనా చలిమంట వేసుకున్నా రంటే ఆవిర్లు నిప్పు అంటుకుని విస్ఫోటనం జరిగి ఉండవచ్చు. ఆ దెబ్బకి ఆ జనం హడలి పారిపోయి ఉండొచ్చు. ఆ పైగా అలా పుట్టిన మంట తేలికగా అరక భగభగ మండుతూనే ఉంటుంది. ఈ విషయం ఎవరికైనా విడ్డూరంగా అనిపించి ఉండాలి. మామూలుగా మనం నిప్పు రాజేసినప్పుడు ఇంధనం ఉన్నంతసేపు మంట ఉండి ఇంధనం అయిపోగానే ఆరిపోతుంది. మరి ఇంధనం పోయకుండా నేలలో పుట్టిన జ్వాల పగలనక రాత్రనక అలా మండుతూ ఉండడం ఆశ్చర్యంగా ఉంటుంది. మొదట్లో అదేదే పెద్ద మహత్యంలా కనిపించి ఉండవచ్చు. బహుశా బైబిల్లో బుక్ ఆఫ్ ఎక్కోడస్లో పేర్కొన్న రగిలే పొద కథ వెనుక అలాంటి హైడ్రోకార్బన్ జ్వాలే ఏదో ఉండి ఉండవచ్చు. ప్రాచీన పర్షియాలో పుట్టిన మతంలో శాశ్వతాగ్నుల ప్రస్తావన పదే పదే వస్తుంటుంది. అందుకేనేమో ప్రాచీన పర్షియన్లకి అగ్నిపూజ చేసే ఆచారం ఉన్నట్లు చెబుతారు. మరోపక్క ఈ శాశ్వతాగ్నులు అంటే భయపడే జనం కూడా ఉండేవారేమో. అదేదో దయ్యపు పని అనుకునేవారేమో. భూమి కేంద్రంలో ఓ ప్రాంతంలో శాశ్వతాగ్ని ఉంటుందని, అది అప్పుడప్పుడు ఉపరితలానికి కొంచెం కొంచెంగా తన్నుకు వస్తుంటుందని అనుకునేవారేమో. ఇలాంటి అగ్నులు, అగ్నిపర్వతాలు, వీటిల్లో కూడా భూమి గర్భంలో దాగి ఉన్న అగ్నులు బయటికి తన్నుకు వస్తున్నట్టు అనిపిస్తుంది. మొదలైనవన్నీ చూసి పాతాళంలో ఎక్కడో శాశ్వత నరకం ఉంటుందని, అక్కడ విగతాత్మలు చిత్రహింసలు పడుతుంటాయని అనుకునేవారేమో. కొన్నిసార్లు పిచ్ అవశేషాల నుండి స్వచ్ఛమైన ద్రవాన్ని తయారు చేయవచ్చు. పెర్షియన్లు దాన్ని నెఫ్ట్ అనేవారు. నెఫ్ట్ అంటే ద్రవం అని అర్థం. గ్రీకులు ఆ మాటని తీసుకుని నాస్తాగా మార్చేశారు. మంట పుట్టించడానికి ఆ ద్రవాన్ని వాడేవారు. అయితే సామాన్యంగా ఆ ద్రవాలు జీవపదార్థం నుండి వచ్చేవి. ఉదాహరణకి శాకతైలంతో వెజిటబుల్ ఆయిల్ దీపాలు వెలిగించుకోవచ్చు. నూనెలో వత్తి వేసి ఆ వత్తిని దీపపు సెమ్మె బయట వేలాడనిస్తారు. వత్తికి నిప్పు అంటించినప్పుడు ఆ వేడికి నూనె ఆవిరై ఆ ఆవిరి నిప్పు అంటుకుంటుంది. అలా నూనె ఆవిరిగా మారుతూ దివ్వెని పోషిస్తూ ఉంటుంది. మొక్కల నుండి, జంతువుల నుండి పుట్టిన నూనె మాదిరి పిచ్ నుండి వచ్చిన ద్రవం కూడా మండడం చూసి మొదట్లో జనం ఆశ్చర్యపోయేవారేమో. అది కూడా ఏదో అలౌకికమైన విషయమని భావించేవారేమో. అందుకే కొన్నిసార్లు దేవతారాధనలో వాడే దీపాలలో ఆ ద్రవ్యాన్ని వాడేవారు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో యూదుల జీవితాల గురించిన ఓ పుస్తకం ఉంది. దాని పేరు మక్కబీల 2వ పుస్తకం. అందులో మొదటి అధ్యాయంలో ద్వితీయ ఆలయ నిర్మాణం గురించి ఒక కథ ఉంది. సాలమన్కి చెందిన మొదటి ఆలయంలో వాడిన పవిత్రాగ్ని కోసం అన్వేషణ బృందం బయలుదేరింది. ఆ అన్వేషకులకి అగ్నికి బదులు చిక్కని ద్రవమేదో కనిపించింది. ఆ ద్రవాన్ని వంట చెరకు మీద చల్లమని అర్చకులకి ఆదేశం వచ్చింది. అప్పుడు నిప్పంటిస్తే పుట్టిన జ్వాల చూసి అంతా ఆశ్చర్యపోయారు. అధ్యాయం చివర్లో ఆ ద్రవం నాప్తాయే అని పేర్కొన్నారు. పిచ్లో అర్ధ ఘనపదార్థంలా ఉండే అంశాలు కూడా నిప్పు అంటుకుంటాయి. కాని అవి భగ్గున మండక నెమ్మదిగా రగులుతాయి. దీనికి ఓ ప్రయోజనం ఉంది. సామాన్యంగా అలాంటి మంట నుండి దట్టమైన పొగ పుట్టి చెప్పలేని దుర్గంధం వస్తుంటుంది. ఉదాహరణకి పిచ్ని ఓ లోహపు డబ్బాలో ఉంచి గది మధ్యలో పెట్టి మండించాం అనుకోండి. ఆ ఇంట్లో ఇక ఎవరూ ఉండలేరు. బయటికి పారిపోతారు.
అదే విధంగా ఆ ఇంట్లో ఎలుకలు, బల్లులు, పురుగులు వంటి అల్పజీవాలు ఏమైనా ఉంటే ఆ పొగకి తట్టుకోలేక బయటికి పారిపోతాయి. పిచ్ పదార్థం అంతా హరించుకు పోయాక గది తలుపులు తెరిచి స్వగ్భమైన గాలిని లోపలికి రానివ్వాలి. ఇప్పుడా ఇల్లు పురుగుపుట్ర లేకుండా శుద్ధిగా వింపబడిందన్నమాట. ఈ ప్రక్రియనే ఫ్యూమిగేషన్ అంటారు. అనారోగ్యాన్ని కలిగించే దుష్టశక్తులని కూడా ఈ ఫ్యూమిగేషన్ తరిమేస్తుంది అనే మూఢనమ్మకం ఒకటి ఉండేది. ఒక ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే ఆ ఇంటిని ఏదో విధంగా ఫ్యూమిగేట్ చేశాకనే మళ్లీ ఆ ఇంట్లోకి అడుగుపెట్టేవారు. అధ్యాయం 3. చమురు మండించే సాంప్రదాయ నాగరికత విస్తరిస్తున్న కొద్దీ అగ్ని అవసరం పెరుగుతూ వచ్చింది. జనాభా పెరుగుతూ వచ్చింది. నగరాలు కూడా పెద్దవి అవుతూ వచ్చాయి. చలి కాచుకోవడానికి, వంట చేసుకోవడానికి, కమ్మరి పనికి, కుమ్మరి పనికి, గాజు తయారీకి ఇలా ఎన్నో ప్రయోజనాల కోసం అగ్ని అవసరం పెరుగుతూ వచ్చింది. సామాన్యంగా వంట చెరకుగా చెక్కను వాడతారు. 1600 ప్రాంతాల్లో ఆ ప్రయోజనం కోసం బొగ్గు వాడకం వచ్చింది. పూర్తిగా కార్బన్ పరమాణువులతో చేయబడ్డ ఓ నల్లని ఘనపదార్థమే బొగ్గు. భూమి లోపల పూడుకుపోయిన అడవులే బొగ్గుగా మారుతాయి. అది వేరే విషయం. వెలుగు కోసం కూడా అగ్ని కావాలి. యూరప్లో చలికాలంలో రాత్రులు 15-16 గంటల పాటు ఉంటాయి. మరి మనుషులు అంతసేపు పడుకోరు కదా. అలా చీకట్లో మేలుకుని కూర్చుంటే బోరు కొడుతుంది. అప్పుడు వెలుగు కావాలి. అప్పుడు చలి కాచుకోవడానికే కాదు, పనులు చేసుకోవడానికి కూడా అగ్ని కావాలి. అయితే చలిమంటని ఒక చోటి నుండి మరో చోటికి మోసుకుపోలేం కదా. కాగడానైతే తీసుకుపోగలం. అందులో ఓ కట్టె చివర నూనె ముంచిన బట్ట కట్టి ఆ బట్టకి నిప్పు అంటిస్తారు. లేకుంటే కొవ్వొత్తులు వాడొచ్చు. వాటిలో జంతు కొవ్వుగాని, మైనంగాని వాడతారు. లేదా శాకతైలంతో మండే దీపాలు వాడొచ్చు. నగరాలు విస్తరిస్తున్న కొద్దీ అగ్ని అవసరం పెరిగింది. నగర జీవనం సురక్షితం కావాలంటే వీధుల్లో బాగా వెలుగు ఉండాలి. ఆ వెలుగు రాత్రంతా ఉండాలి. అంటే అగ్ని కావాలి. మరి ఒక నగరాన్ని ప్రకాశవంతం చెయ్యడానికి కావలసినంత కొవ్వు, చమురు ఎక్కడ్నుంచి వస్తాయి? 1600, 1700 ప్రాంతాల్లో సముద్రాల్లో పెద్ద పెద్ద తిమింగిలాలని వేటాడి చంపేవారు. ఇవి వెచ్చని నెత్తురు గల జీవాలు. వాటి చర్మాలకి అడుగున బ్లబర్ అనే ఓ దట్టమైన కొవ్వు పొర ఉంటుంది. ధ్రువ ప్రాంతాల్లోని శీతల వాతావరణంలో ఆ పొర వాటి శరీరాలని వెచ్చగా ఉంచుతుంది. ఈ బ్లబర్ నుండి బోలెడంతా తిమింగిల తైలం తీసేవారు. దాన్ని దీపాల్లో వాడేవారు. అయితే అలా వేటాడుతూ పోతే తిమింగిలాలు ఇక మిగలవు కదా. ఒక దశలో వాటిని పట్టుకోవడం బాగా కష్టమయ్యింది. వేట ఓడలు తిమింగిలాల కోసం అంటార్కిటికా దాకా ప్రయాణించేవి. దీపాల్లో చమురుగా ఈ తిమింగల తైలం బదులు ఏవైనా కొత్త వనరులు కనుక్కోవాలన్నది తేటతెల్లమయ్యింది. మరి బొగ్గు సంగతేంటి? భూగర్భంలో అంతులేని బొగ్గు వనరులు ఉన్నట్లు ఉంటుందే. బొగ్గుని మండకుండా ఉండేట్లు నెమ్మదిగా వేడి చెయ్యొచ్చు. అలా చేసినప్పుడు వచ్చే బొగ్గు వాయువుకి మండే స్వభావం ఉంటుంది. ఆ బొగ్గువాయువుని తయారుచేసి, సేకరించి, నిలవ చేయొచ్చు. దాన్ని గొట్టాల్లో ప్రసారం చేయించి కావలసిన చోట సన్నని ధారగా బయటికి వచ్చే వర్పాటు చేయొచ్చు. అలా వచ్చిన వాయుధారకి నిప్పు అంటిస్తే చక్కని పచ్చని కాంతులు గదిని శోభాయమానం చేస్తాయి. అలా గొట్టంలోంచి వాయువు వస్తుంటే, మంట ఎడతెగకుండా వెలుగుతుంటే నట్టింట శాశ్వతాగ్ని నడయాడుతూ ఉంటుంది. ఈ పద్ధతి పనిచేస్తుందని నిరూపించిన మొట్టమొదటి వ్యక్తి స్కాటిష్ శాస్త్రవేత్త విలియం మడ్డాక్. అతడికి ఆవిరి యంత్రాలు తయారుచేసే కర్మాగారం ఉండేది. 1803లో అతడు తన కర్మాగారం నిండా వాయుధారలు అమర్చి వెలుగు ఏర్పాటు చేశాడు. 1803లో లండన్లో కొన్ని వీధుల్లో కూడా వాయుదీపాలు అమర్చారు. క్రమేపీ 19వ శతాబ్దంలో ఇలాంటి దీపాల వినియోగం బాగా విస్తరించింది. బొగ్గును మండించకుండా నెమ్మదిగా వేడి చేస్తే బొగ్గు వాయువు మాత్రమే కాదు,
ఓ చిక్కని నల్లని పదార్థం కూడా పుడుతుంది. అదే తారు. సరైన పద్ధతిలో ఈ తారు వేడిచేస్తే అందులోంచి ఓ పలుచనైన ద్రవం పుడుతుంది. ఆ ద్రవం హైడ్రోకార్బన్ల మిశ్రమం. చిన్న చిన్న హైడ్రోకార్బన్లు తేలికగా ఆవిరే తప్పించుకుపోతాయి. అవి దీపాల్లో పనికిరావు. అవి మరీ తేలికగా మండి పేలిపోతాయి. కాస్త పెద్ద హైడ్రోకార్బన్లే మనకి కావాలి. అవి సులభంగా నిప్పంటుకుంటాయి, దీపాల్లో పనికొస్తాయి. అలా బొగ్గు నుండి పుట్టిన పలుచని ద్రవాన్ని బొగ్గు నూనె అంటారు. షేల్ వంటి కొన్ని రాళ్ల నుండి కూడా అలాంటి ద్రవాన్ని పుట్టించవచ్చు. అలాంటి రాళ్లల్లో ఉండే సన్నని సందుల్లో హైడ్రోకార్బన్లు ఉంటాయి. షేల్ రాయి నుండి వచ్చిన నూనెనే షేల్ నూనె అంటారు. షేల్ నుండి వచ్చిన హైడ్రోకార్బన్లు మెత్తగా చూర్ణంలా మైనంలా ఉంటాయి. దాన్ని వేడి చేయగా వచ్చిన ద్రవాన్నే కిరోసిన్ అంటాం. అది మైనం అన్న అర్థం ఉన్న గ్రీక్ పదం నుండి వచ్చింది. 1850లలో యూరప్లోనూ అమెరికాలోనూ బొగ్గు వాయువు కిరోసిన్లా దీనినే పారఫిన్ నూనె అంటారు. వాడకం మొదలయ్యింది 1859లో న్యూయార్క్ రాష్ట్రానికి చెందిన ఓ రైల్వే కండక్టరు ఓ వినూత్నమైన పద్ధతి కనిపెట్టాడు. అతని పేరు ఎడ్విన్ లారెంటీన్ డ్రేక్. అప్పటికి అతనికి 40 సంవత్సరాలు. దీపాల్లో వాడడానికి బొగ్గు షేల్ కన్నా మంచి ఇంధనమే లేదా అని ఆలోచించాడు. బొగ్గు, షేల్ ఘనపదార్థాలు. నేల తవ్వి తీయాల్సినవి. వాటిని అటూ ఇటూ మోసుకుపోయి నానా రకాల సంస్కారాలు చేసి ద్రవం కింద మార్చాలి. ముందే ద్రవంగా ఉండే ఇంధనాన్ని వాడితే ఘనపదార్థాల కన్నా ద్రవాలు వాడడం తేలిక. వాటి నుండి ఇంధనం తీయడం తేలిక. ఆ ద్రవం ఏమై ఉండాలన్న విషయం గురించి డ్రేక్కి చక్కని ఊహ ఉంది. ఎందుకంటే అతడు పెన్సిల్వేనియా రాక్ ఆయిల్ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. పెన్సిల్వేనియాలో టైటస్విలీలో భూమిలోకి ఇంకిపోయిన పెట్రోలియంని ఆ కంపెనీ బయటికి తీసింది. ఆ ఊరు పిట్స్బర్గ్ నగరానికి ఉత్తరంగా రమారమి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ కంపెనీ చమురుని వైద్య ప్రయోజనాలకి మాత్రమే వాడేది. అక్కడ ఏదో కొంచెం చమురు ఇంకిన మాట నిజమే అయినా లోకల్లోని దీపాలన్నీ వెలిగించడానికి సరిపోయేటంత చమురు అక్కడ లేదు. బహుశా భూమి లోపలికి పోతే ఇంకా బోలెడు వనరులు ఉన్నాయేమో. మనుషులు కొన్నిసార్లు నిజంగానే లోతుగా తవ్వి చూశారు. మంచినీటి కోసం బావులు తవ్వడం అనాదిగా వస్తున్నదే. కొంచెం ఎక్కువ లోతుగా తవ్వితే ఉప్పునీరు తగలడం కూడా తెలిసిన విషయమే. అలాంటి నీటిని ఆహారం, నిలవచేసే ప్రయోజనాల కోసం వాడేవారు. కొన్నిసార్లు ఉప్పు నీటి కోసం తవ్వితే చమురు బయటికి వచ్చేది. 2000 ఏళ్లకి పూర్వమే చైనాలోనూ బర్మాలోనూ అలా చమురు బయటపడ్డ నిదర్శనాలు ఉన్నాయి. అలాంటి ఉప్పునీటి బావుల నుండి వాయురూపంలో ఉన్న హైడ్రోకార్బన్లు పుట్టినప్పుడు ప్రాచీన చీనీయులు ఆ వాయువులకి నిప్పు అంటించి మండించేవారట. తరువాత ఉప్పు నీటిని వేడిచేసి గట్టి ఉప్పు తయారు చేసేవారట. డ్రేక్కి ఈ సంగతి బాగా తెలుసు. ఉప్పు నీటి బావుల తవ్వకానికి వాడే పద్ధతులని బాగా అధ్యయనం చేశాడు. ఒక పద్ధతిలో ఓ బరువైన ఉలిని తాడుకి కట్టి బావిలో పైకి కిందకి పోనిస్తూ అడుగున ఉన్న బలమైన బండలని బద్దలు కొట్టేవారు. అప్పుడప్పుడు ఆ ఉలిని బయటికి తీసి పగిలిన రాతి ముక్కలని తొలగించి మళ్లీ ఉలిని బావి లోపలికి దించేవారు. డ్రేక్ అలాంటి ఉలిని ఉపయోగించి నేల లోపలికి 21 మీటర్ల లోతు వరకు తవ్వాడు. అలా తవ్వగా 1859 ఆగస్టు 28న చమురు ఊట తగిలింది. భూగర్భంలో నుండి బోలెడంత చమురుని బయటికి పంప్ చెయ్యగలిగారు. ఉపరితలానికి దగ్గర్లో దొరికే ఇంకుడు బావులలో కన్నా ఇక్కడ మరెంతో ఎక్కువ చమురు దొరికింది. డ్రేక్ మొట్టమొదటి చమురు బావిని కనుక్కున్నాడు. డ్రేక్ సాధించిన విజయంతో ఉత్సాహం వచ్చిన కొందరు స్వతంత్రంగా తవ్వకాలు ప్రారంభించారు. వాయవ్య పెన్సిల్వేనియా మొట్టమొదటి చమురు క్షేత్రంగా మారింది. చుట్టూ చిన్న చిన్న విపణీ నగరాలు పుట్టకొక్కుల్లా కొచ్చాయి. డ్రేక్ తన పద్ధతుల మీద పేటెంట్లు తీసుకోలేదు. అతడికి వ్యాపార ధోరణి తెలీదు.
1880లో నిరుపేదగానే చనిపోయాడు. ప్రపంచంలో ఇతర చోట్ల కూడా జనం చమురు కోసం తవ్వకాలు ప్రారంభించారు. భూగర్భంలోని చమురు ఉనికిని సూచిస్తూ ఉపరితలంలో చమురు ఇంకుడు లేని చోట్ల కూడా భూగర్భంలో చమురు కనుక్కున్నారు. భూగర్భంలో ఉన్న చమురు నెమ్మదిగా ఊరుతూ అవసాదన రాతి సందుల్లోంచి పైకి తన్నుకు వస్తుంటుంది. అలా ఊరిన చమురు భూమి ఉపరితలం వరకు రాలేకపోవచ్చు. కొన్నిసార్లు ఆ చమురు ఊట ఓ రాతిపొర అడుగు వరకు వచ్చి ఆ పొరని దాటలేక ఆగిపోవచ్చు. అటువంటప్పుడు బండ రాతిపొరకి అడుగున సచ్ఛిద్రమైన పొరస్ రాతిపొరలో చమురు చిక్కుబడిపోయి ఉండొచ్చు. ఆ బండ రాతిపొరని ఛేదించి అడుగున ఉన్న సచ్ఛిద్రమైన రాతిపొరని చేరుకుంటే చమురు పైకి తీయొచ్చు. అలాంటప్పుడు బండని ఛేదించగానే అడుగున అధిక పీడనంలో ఉన్న చమురు ఆటలా ఉవ్వెత్తున పైకి తన్నుకు వస్తుంది. దీనినే గషర్ అనేవారు. కాని అలా బండ కింద సచ్ఛిద్రమైన రాయిలో చమురు దాగి ఉందని తెలిసేదెలా? అదంత తేలిక కాదు. ఎందుకంటే ఉపరితలంలో రాళ్ల విన్యాసాలని పరిశీలించి అడుగున చమురు ఉందో లేదో అంచనా వేయడానికి ప్రయత్నించిన వాళ్లు ఉన్నారు. తవ్వి చూడడం తప్ప వేరే ఖచ్చితమైన మార్గం ఏమీ లేదు. చమురు లేకపోతే అది ఎండు బావి అన్నమాట. చమురు పడితే సంతోషం. చుట్టుపక్కల కూడా చమురు దొరకొచ్చు అనడానికి అది చిహ్నం. తవ్వకంలో మరింత మెరుగైన పద్ధతులని రూపొందిస్తూ వచ్చారు. లోహంతో తయారు చేసిన ప్రత్యేక బిట్లు తయారు చేశారు. ఇవి గిరగిర డొట్స్ కూడా తిరుగుతూ రాతిని తొలుచుకుపోగలవు. తవ్వుతున్న సమయంలో బావి నిండుగా బురద ఉండేలా చూస్తారు. ఆ బురద రాతి పెంకులని పైకి తరలిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తటాలున చమురు పొర తగలగానే ఒక్కసారిగా చమురు పైకి తన్నుకు రాకుండా ఆపుతుంది. గషరు వల్ల బోలెడంత చమురు వృధా అవుతుంది. ప్రస్తుతం ప్రపంచం అంతటా సుమారు 6 లక్షల చమురు బావులు ఉన్నాయి. ఇవన్నీ కూడా 1859లో డ్రేక్ తవ్విన ఆ ఒక్క చమురు బావితో మొదలైనవే. చమురు బావుల నుండి వచ్చే చమురు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దాన్ని శుద్ధి చేయొచ్చు. అందులోని వివిధ హైడ్రోకార్బన్లని వేరు చేయవచ్చు. అది చేయడానికి మేలైన పద్ధతి బట్టి పట్టడం. అంటే ముడి చమురుని మరుగబెట్టి ఆ వచ్చే ఆవిరిలోంచి ముందు చిన్న హైడ్రోకార్బన్లని, తరువాత మరికాస్త పెద్ద హైడ్రోకార్బన్లని, అలా వరుసగా వేరువేరు పరిమాణాల హైడ్రోకార్బన్లని వేరుచేస్తూ రావచ్చు. పొడవైన హైడ్రోకార్బన్లు ఉన్న పదార్థాలు నిజానికి మెత్తని ఘనపదార్థాలు. వాటితో రోడ్లు వేయొచ్చు. మరి అంత పొడవు కాని హైడ్రోకార్బన్లు ద్రవ్య రూపంలో ఉంటాయి. అలాంటి ద్రవాలని యంత్రాలలో చక్రాల మధ్య రాపిడి తగ్గించి సాఫీగా జారేట్టు చేయడానికి ల్యూబ్రికెంట్లుగా వినియోగించవచ్చు. చిన్న హైడ్రోకార్బన్లు వాయువులు. ఆ వాయువును వంటకు వాడవచ్చు. మొట్టమొదటి చమురు బావుల కాలంలో పెట్రోలియం నుండి ఉత్పత్తి చేసిన పదార్థం ఒకటి ఉండేది. అది మధ్యతరగతి పరిమాణం గల హైడ్రోకార్బన్ అణువులకి సంబంధించినది. అది కిరోసిన్ లాగానే ఉండేది. దాన్ని దీపాల్లోకి వాడేవారు. కొన్ని దశాబ్దాల పాటు అమెరికాలోనే కాక తక్కిన ప్రపంచం అంతటా కూడా ఈ పదార్థాన్నే దీపాల్లో వాడటానికి అలవాటు పడ్డారు. చిన్న హైడ్రోకార్బన్ అణువులు గల పెట్రోలియం పదార్థాలు కూడా ఉన్నాయి. ఇవి వంట గ్యాస్ అణువుల కన్నా పెద్దవి, కిరోసిన్ అణువుల కన్నా చిన్నవి. ఈ మధ్యస్థంగా ఉండే అణువులు గల పదార్థం తేలికగా ఆవిరి అయిపోయే ద్రవం. ఆ ఆవిరి కూడా తేలిక విస్ఫోటనం చెందే లక్షణం గలదై ఉండేది. పెట్రోలియంలో చిన్న అణువులు ఉన్న అంశాలని మంటపెట్టి వదిలించుకోవడం తప్ప చేయగలిగేది ఏం లేదు. ఇలా ఉండగా ఒక కాలంలో పెట్రోలియం ప్రాముఖ్యత పడిపోతోందా అన్నట్టు ఉండేది. 1879లో థామస్ అల్వా ఎడిసన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త విద్యుత్ దీపాన్ని కనిపెట్టాడు. మొట్టమొదటి చమురు బావి కనుక్కున్న 20 ఏళ్లకే ఈ ఆవిష్కరణ జరిగింది. విద్యుత్ దీపం నుండి వంట గ్యాస్ కన్నా, కిరోసిన్ దీపం కన్నా స్థిరమైన వెలుగు వచ్చేది. అంతేకాకుండా వంట గ్యాస్లోలాగా కిరోసిన్ దీపంలో లాగా విద్యుత్ దీపంలో జ్వాల బాహాటంగా ఉండదు.
కాబట్టి దానివల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం తక్కువ. విద్యుత్ వినియోగం పెరుగుతున్న కొద్దీ విద్యుత్ దీపాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. వంట గ్యాస్ దీపాలు, కిరోసిన్ దీపాల వినియోగం తగ్గుతూ వచ్చింది. మరిక పెట్రోలియం ఎందుకు పనికొస్తుంది? చమురు బావులని ఇక మూసేయాల్సిందేనా? అధ్యాయం 4. చమురు ప్రాధాన్యత. కిరోసిన్ దీపాల కన్నా, గ్యాస్కెట్ల కన్నా ముఖ్యమైనదేదో అప్పుడప్పుడే అంకురిస్తోంది. 1700ల ప్రాంతాల్లో ఆవిరి యంత్రాలను నిర్మించసాగారు. ఆవిరి యంత్రంలో నిప్పుతో నీటిని వేడెక్కించి ఆవిరిగా మార్చుతారు. ఆ ఆవిరి యంత్రధత్రంలోకి ప్రవేశిస్తుంది. ఆ ఒత్తిడికి పిస్టన్లు ముందుకి వెనక్కి కదిలి చక్రాలని కదిలిస్తాయి. ఇందులో యంత్రానికి బయట నిప్పు ఉంటుంది కాబట్టి దీన్ని బాహ్య జ్వలన యంత్రం, ఎక్స్టర్నల్ కంబస్షన్ ఇంజిన్ అంటారు. ఒక తొట్టెలో జ్వలనీయమైన ద్రవం ఏదో ఉందనుకుందాం. అందులోంచి పుట్టిన ఆవిర్లని ఒక గొట్టం ద్వారా ప్రసారం చేసి ఒక చోట గాలితో కలుపుతారు. అక్కడ ఆవిరిగాలి మిశ్రమం విస్ఫోటనం చెందేట్టు ఒక నిప్పు రవ్వ చేస్తుంది. ఆ విస్ఫోటనంలో పుట్టిన బలం వల్ల పిస్టన్లు కదులుతాయి. మండిపోయిన ఆవిరిగాలి మిశ్రమాన్ని యంత్రంలోంచి బయటకు పంపించేస్తారు. మళ్లీ కొత్త ఆవిరి లోపలికి ప్రవేశిస్తుంది. మళ్లీ విస్ఫోటనం, మళ్లీ చలనం. అలా వరుసగా ఎడతెగకుండా సాగే విస్ఫోటనాల ప్రభావం పిస్టన్లు ముందుకి వెనక్కి కదిలి యంత్రం పనిచేస్తుంది. ఇందులో జ్వలనం, ఆవిరిగాలి మిశ్రమం విస్ఫోటనం చెందటం జ్వలనమే యంత్రం లోపలే జరుగుతుంది. కాబట్టి దీన్ని అంతరంగ జ్వలన యంత్రం, ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్ అన్నారు. అంతరంగ జ్వలన యంత్రం విశేషం ఏమిటంటే అది స్టార్ట్ చేసిన వెంటనే పని చేయడం ప్రారంభిస్తుంది. అదే నీటి ఆవిరి యంత్రం అయితే నీరు వేడెక్కేదాకా స్టార్ట్ కాదు. ఆవిరిగాలి మిశ్రమం అయితే రవ్వ అంటించగానే భగ్గుమంటుంది. మొట్టమొదటి ఆచరణాత్మక అంతరంగ జ్వలన యంత్రాన్ని 1860లో ఎతియన్ లెన్వా అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త నిర్మించాడు. అంతకన్నా మేలైన యంత్రాన్ని 1876లో నికలాస్ ఆగస్ట్ ఆటో అనే జర్మన్ శాస్త్రవేత్త నిర్మించాడు. ఆటో రూపొందించిన అంతరంగ జ్వలన యంత్రమే తగు మార్పులు చేర్పులతో ఇప్పటికీ వినియోగంలో ఉంది. అంతరంగ జ్వలన యంత్రాన్ని సరైన పద్ధతిలో బండి చక్రాలకి అనుసంధిస్తే పిస్టన్ కదలికలు చక్రాలని కదిలించి బండిని ముందుకి తోస్తాయి. అప్పుడిక బండిని లాగడానికి గుర్రం అక్కర్లేదు. ఆ విధంగా మొట్టమొదటి అశ్వరహిత వాహనం రూపొందింది. త్వరలోనే అలాంటి వాహనానికి ఆటోమొబైల్, స్వయం చాలక వాహనం అన్న పేరు సార్థకమయింది. ఆటోమొబైల్ అన్నది స్వయం చాలనం అనే అర్థం వచ్చే గ్రీకు, లాటిన్ పదాల కలయిక. ఈ రోజుల్లో వీటిని కార్లు అంటారు. మొట్టమొదటి వినియుక్తమైన ఆటోమొబైళ్లని 1885లో గోట్లీబ్ డైమ్లర్, కార్ల్ బెంట్ అనే ఇద్దరు జర్మన్ ఇంజనీర్లు నిర్మించారు. తొలి రోజుల్లో వాటి వెల ఆకాశాన్నంటేది. అయితే పెద్ద ఎత్తున ఆటోమొబైళ్లని తయారుచేసే పద్ధతిని హెన్రీ ఫోర్డ్ అనే అమెరికన్ ఇంజనీర్ కనిపెట్టాడు. ఖచ్చితమైన కొలతలు ఉన్న విడిభాగాలని నిర్మిస్తే అవి ఎలాంటి ఆటోమొబైల్కైనా పడతాయని, ఆ విధంగా ఖర్చు తగ్గించవచ్చని ఇతడి ఆలోచన. ఆ ఆలోచన ప్రకారం అసెంబ్లీ లైన్ పద్ధతికి ఇతడే శ్రీకారం చుట్టాడు. అసెంబ్లీ లైన్లో ఓ కదిలే బెల్టుమీద విడిభాగాలు వరుసగా వస్తుంటాయి. కార్మికులు మాత్రం ఉన్నచోటనే ఉంటూ బెల్టుమీద వస్తున్న విడిభాగాలతో ఆటోమొబైల్ని కూర్చుతారు. ఒక్కొక్క కార్మికుడి పనివల్ల ఆటోమొబైల్ కొద్ది కొద్దిగా రూపొందుతూ వస్తుంది. అసెంబ్లీ లైన్ చివర్లో సంపూర్ణంగా రూపొందిన ఆటోమొబైల్ బయటికి వస్తుంది. 1913 కల్లా హెన్రీ ఫోర్డ్ రోజుకి 1000 వాహనాలు తయారు చేయసాగాడు. కాబట్టి వాటిని తక్కువ వెలకి అమ్మగలిగాడు. కొత్త కొత్త హంగులు, సదుపాయాలు చేరి కార్ల నాణ్యత, వినియోగంలో సౌలభ్యం పెరుగుతూ వచ్చింది. మొదట్లో కార్ని స్టార్ట్ చేయడానికి చేత్తో ఒక క్రాంక్ని బలంగా తిప్పాల్సి వచ్చేది. అలా చెయ్యడానికి మంచి కండపుష్టి కావాల్సి వచ్చేది. పైగా క్రాంక్ సిద్ధం కాకముందే ఇంజిన్ స్టార్ట్ అయిపోతే ప్రమాదం కూడా. క్రమేపీ కార్లలో స్టోరేజ్ బ్యాటరీలు అమర్చడం ప్రారంభించారు.
అలాంటి బ్యాటరీలో రసాయన పద్ధతిలో విద్యుత్ శక్తి తయారై నిలవ ఉంటుంది. నిలవ అయిన శక్తి ఇంజిన్ని స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా సెల్ఫ్ స్టార్టర్ అమర్చిన కార్లని ఎవరైనా తేలికగా నడిపించగలిగేవారు. అమెరికాలో 1920లలో ఆటోమొబైళ్ల వాడకం బాగా పెరిగింది. కోట్ల కొద్దీ అమ్ముడుపోయాయి. ప్రతి ఒక్క అమెరికన్ ఓ స్వంత కారు కావాలని కోరుకునేవాడు. ఇతర దేశాలలో కూడా కార్ల పట్ల మోజు పెరిగింది. ఆ కార్లని నడిపించే ఇంధనం ఏమిటి? గాలితో కలిసి విస్ఫోటనం చెంది ఇంజిన్ని నడిపించే ఆ వాయువు ఏమిటి? అది పెట్రోలియం నుండి తీసిన హైడ్రోకార్బనా? మధ్యతరగతి పరిమాణం గల కిరోసిన్ అణువులు లాభం లేదు. అవి అంత తేలికగా ఆవిరి కావు. చమురు, కిరోసిన్ దీపంలో అయితే మెల్లగా ఆవిరైతే మంచిదే. దానివల్ల విస్ఫోటనం జరిగే ప్రమాదం తగ్గుతుంది. కానీ అంతరంగ జ్వలన యంత్రంలో విస్ఫోటనం తప్పనిసరిగా కావాలి. కిరోసిన్ కన్నా చిన్న అణువులు ఉన్న పదార్థం కావాలి. నిజానికి ఏ పదార్థమైతే దీపాల్లోకి పనికిరాదో, ఏ పదార్థాన్నైతే చమురు కంపెనీలు ఊరికే తగులబెట్టి వదిలించుకోవాలని చూస్తున్నాయో సరిగా ఆ పదార్థమే కావాలి. ఇప్పుడు చమురు కంపెనీలు ఆ పదార్థాన్ని వృధా చెయ్యకుండా ఆటోమొబైల్ కంపెనీలకి అమ్మొచ్చు. ఈ చిన్న హైడ్రోకార్బన్లు సులభంగా గ్యాస్ అంటే వాయువుగా మారే స్వభావం కలవి కాబట్టి వాటికి గ్యాసోలిన్ అని పేరు వచ్చింది. ఈ గ్యాసోలిన్నే అమెరికాలో ముద్దుగా గ్యాస్ అని పిలుస్తారు. ఇంగ్లండ్లో దీన్ని పెట్రోల్ అంటారు. 1903లో విల్బర్ ఆర్విల్ రైట్ అనే అమెరికన్ సోదరులు విమానాన్ని తయారు చేశారు. విమానాలు కూడా అంతరంగ జ్వలన యంత్రం మీదే పనిచేస్తాయి. విమానాల వినియోగం పెరుగుతున్న కొద్దీ పెట్రోల్ అవసరం కూడా పెరగసాగింది. 1892లో రుడోల్ఫ్ డీసిల్ అనే జర్మన్ ఇంజనీరు మరో విధమైన అంతరంగ జ్వలన యంత్రాన్ని రూపొందించాడు. దీని నిర్మాణం మరింత సరళమైనది. మరింత తక్కువ ఇంధనాన్ని వాడుతుంది. పెట్రోల్లో కన్నా ఇందులో హైడ్రోకార్బన్ల పరిమాణం పెద్దది. పైగా నిప్పు రవ్వ అవసరం లేకుండా భగ్గుమనే లక్షణం గలవి. ఆ మిశ్రమాన్ని అధిక పీడనం వద్ద చాలా చిన్న ఖాళీలోకి కుదిస్తారు. ఆ పీడనం వల్లనే వాయు మిశ్రమం వేడెక్కి భగ్గుమని విస్ఫోటనం చెందుతుంది. ఈ కొత్త పదార్థానికి డీసిల్ అన్న పేరు వచ్చింది. మునుపటి అంతరంగ యంత్రం కన్నా ఈ డీసిల్ యంత్రానికి బరువు ఎక్కువ. కాబట్టి పెద్ద పెద్ద వాహనాలలో అంటే లారీలలో, బస్సులలో, ఓడలలో ఇవి సరిగ్గా సరిపోతాయి. 1930ల కల్లా అంతరంగ జ్వలన యంత్రాలు ఎంత సర్వసామాన్యం అయిపోయాయి అంటే ఇంధనంగా బొగ్గు కన్నా పెట్రోలియం ప్రాముఖ్యత అధికం అయిపోయింది. చమురు కంపెనీలు పెట్రోలియంని మరింత మేలైన పద్ధతుల్లో శుద్ధి చేసి దానిలో నుండి వీలైనంత పెట్రోల్ని, డీసిల్ని వెలికి తీసే ప్రయత్నాలు చేయసాగాయి. ఎంత చేసినా పెట్రోలియం నుండి పెట్రోల్ని, డీసిల్ని ఎంత తీసినా హెచ్చు మోతాదులో తదితర అంశాలేవో అవశేషాలుగా మిగిలిపోయేవి. పెద్ద హైడ్రోకార్బన్లు ఉన్న ద్రవాలు చక్కగా మండుతాయి. కాని అప్పటికే కిరోసిన్ దీపాల వాడకం బాగా తగ్గిపోయింది. కాని ఈ ద్రవాలని మండించి వాటి నుండి వెలుగును బదులు వేడిని వాడుకోవచ్చు కదా. అలాంటి చమురుని ఇళ్లని వెచ్చ చేసుకోవడానికి వాడుకుంటే 1920లలో ఇళ్లని వెచ్చేసుకోవడానికి ఎక్కువగా జనం బొగ్గునే వాడేవారు. కాని ఈ హైడ్రోకార్బన్ ద్రవాలతో బొగ్గు కంటే కొన్ని లాభాలు ఉన్నాయి. బొగ్గుని ఇంటికి తరలించి నేలమాళిగలో దాచుకోవాలి. అదంతా చాలా మురికి పని. ఆ బొగ్గుని కొలిమిలో పోయాలి. కాగితం, చెక్క కలిపి కొలిమికి నిప్పు అంటించాలి. మండుతున్నంతసేపు నిప్పును కలియబెడుతూ ఉండాలి. మండాక వచ్చిన బూడిదని ఎత్తి అవతల పరేయాలి. బొగ్గుతో ఇంత తతంగముంది. కాని ద్రవ్య ఇంధనాన్ని భూమిలో నిల్వ చేసుకోవచ్చు. దాంతో కొలిమిని పోషిస్తూ ఉండొచ్చు. అవసరమైనప్పుడు థర్మోస్టాట్ సహాయంతో యాంత్రికంగా ఆపేస్తూ ఆరంభిస్తూ ఉండొచ్చు. బూడిద రాలదు.
ఈ లాభాలు చూసి చాలామంది ద్రవ్య ఇంధనాలని వాడడం మొదలెట్టారు. వంట గ్యాస్లో ఉండే చిన్న హైడ్రోకార్బన్ల పదార్థాన్ని వంట చేసుకోవా, దానికి ఇళ్లని వెచ్చేసుకోవడానికి కొలిములలోనూ వాడుకోవచ్చు. అదే విధంగా ద్రవ్య ఇంధనం కన్నా వంట గ్యాస్ సౌకర్యంగా ఉంటుంది. అది ఇంకా శుద్ధంగా, వినియోగం సరళంగా ఉంటుంది. పెట్రోలియంలో అవశేషాలుగా మిగిలిపోయిన హైడ్రోకార్బన్తో రసాయన శాస్త్రవేత్తలు వాటికి మరిన్ని అణువులు చేర్చి, మరికొన్ని తీసేసి, వాటితో ప్లాస్టిక్లు, కృతక నారలు, సింథెటిక్ ఫైబర్స్, మందులు, అద్దకపు రంగులు, ఇలా ఎన్నో ప్రయోజనకారక పదార్థాలని తయారు చేయసాగారు. అధ్యాయం 5. చమురు భవిష్యత్తు. మరో ముఖ్యమైన ప్రశ్న మిగిలింది. ఈ విధంగా పెట్రోల్లోని వివిధ అంశాలని వివిధ ప్రయోజనాల కోసం మనుషులు విరివిగా వాడుతూ పోతుంటే ప్రపంచంలోని చమురు వనరులు ఎంతకాలం వస్తాయి? 1930లలోనే జనం ఈ పెట్రోల్ వైభవం ఎంతో కాలం సాగదు అనుకునేవారు. కాని చమురు కంపెనీలు చమురు బావుల కోసం విస్తృతంగా గాలించాయి. పెట్రోల్ అన్వేషణలో, తవ్వకంలో, ఎత్తిపోతలో మరింత మేలైన పద్ధతులని రూపొందించారు. 1940ల చివర్లో మధ్యప్రాచ్యంలో కొత్త చమురు బావులని కనుక్కున్నారు. ఆ ప్రాంతాల్లో చమురు ఇంకుడు, పిచ్ల వాడకం అనాదిగా వస్తోంది. పెర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో భూగర్భంలో గొప్ప చమురు వనరులు ఉన్నాయి. తక్కిన ప్రపంచంలో ఎంత చమురు ఉందో ఒక్క మధ్యప్రాచ్యంలోనే అంత చమురు ఉందనిపించింది. ఒక్కసారిగా ప్రపంచం చమురు సరఫరా ద్విగుణీకృతం అయినట్టయింది. ఓ 25 పాటు నూనె పుష్కలంగా ప్రవహించింది. అమెరికాకి దాని స్వంత వనరులు ఉన్నాయి. కాని అవసరమైతే విదేశాల నుండి తెచ్చుకోవచ్చు కదా అన్న ధీమాతో తన స్వంత వనరులని కూడా వాడుకోసాగింది. స్వంత చమురు వనరులు లేని యూరప్, జపాన్లు చమురుని దిగుమతి చేసుకుని దాని చవకదనాన్ని, సౌకర్యాన్ని రకరకాలుగా వాడుకోసాగాయి. మొదట్లో పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండేవి. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మధ్యప్రాచ్యంలో అధిక శాతం చమురు బావులు ఐరోపా దేశాల హయాంలో ఉండేవి. ఈ కొత్త చమురు బావులని యూరోపియన్లు, అమెరికన్లే తవ్వి నడిపించి వాడుకునేవారు. కాని కాలక్రమేణా మధ్యప్రాచ్య దేశాలకి స్వాతంత్ర్యం వచ్చింది. వాటి స్వంత చమురు బావుల మీద సంపూర్ణ అధికారాన్ని కోరుకున్నాయి. ఆ బావుల నుండి తీసిన చమురుని తమకు అనువైన వెలలకి అమ్మాలని ఆశించాయి. 1960లో మధ్యప్రాచ్యంలోనూ తదితర ప్రాంతాలకి చెందిన చమురు ఉత్పత్తి చేసే దేశాలన్నీ పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సమాఖ్య, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, ఒపెక్ అనే ఓ అంతర్జాతీయ బృందంగా ఏర్పడ్డాయి. వాటిలో అవి మంతనాలు ఆడుకుని పెట్రోల్కి ధర నిర్ణయించసాగాయి. త్వరలోనే ఓపెక్ అత్యంత శక్తివంతమైన సమాఖ్యగా పరిణామం చెందుతోందని అందరికీ స్పష్టమయ్యింది. పారిశ్రామిక దేశాల్లోనేమో చమురు అవసరం విపరీతంగా ఉంది. వాటి చమురు వినియోగం ఏటేటా పెరగసాగింది. వాటి పరిశ్రమలు చమురు మీదే పనిచేస్తాయి. వాటి కార్లు, బస్సులు, లారీలు, ఓడలు, విమానాలు అన్నీ చమురు మీదే నడుస్తాయి. చమురు వదులుకోవడం జరగని పని. దాని వినియోగం తగ్గించుకోవడం కూడా తేలిక కాదు. చమురు సరఫరాలో తేడా వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులు కదులుతాయి. అయినా కూడా మరో కారణం వల్ల చమురు వినియోగం తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కొత్త చమురు బావులని కనుక్కున్న ఆ సరఫరా కూడా ఎంతో కాలం నిలవని పరిస్థితి ఏర్పడసాగింది. ప్రపంచంలోని చమురు బావులన్నిట్లోనూ ఉన్న చమురుని కలుపుకుంటే ఆ మోతాదు 600,000 మిలియన్ల బారెళ్లు అని అంచనా. అది చాలా పెద్ద మోతాదే. కాని ప్రపంచం స్రస్తం ఏడాదికి 20,000 మిలియన్ల బారెళ్ల చమురుని వాడుతోందని అంచనా. ఇలాగే గడిస్తే మరో 30 ఏళ్లకి మించి చమురు వాడకం కొనసాగలేదు. అయితే కొత్త బావులు దొరక్కపోవని కాదు. 1960లలో ఉత్తర అలాస్కాలో ఓ కొత్త చమురు క్షేత్రం దొరికింది. అలాగే ఇంగ్లండ్ వద్ద ఉత్తర సముద్రంలో కూడా చమురు దొరికింది.
దక్షిణ మెక్సికోలో కూడా బోలెడంత చమురు ఉన్నట్లు నిదర్శనాలు దొరికాయి. ఇవన్నీ కలుపుకున్నా కూడా ప్రస్తుతం మన చమురు వినియోగించే వేగం బట్టి చూస్తే 50 ఏళ్లకి మించి చమురు వాడకం కొనసాగదని అనిపిస్తోంది. అంతేకాదు మునుపటి బావులన్నీ త్వరగా ఎండిపోతున్నాయి. పెన్సిల్వేనియాలో డ్రేక్ మొట్టమొదటి చమురు బావిని తవ్విన నాటి నుండి 100 ఏళ్లపాటు చమురు ఉత్పాదనలో అమెరికాదే మొదటి స్థానం అవుతూ వచ్చింది. పెన్సిల్వేనియాలో చమురు బావులు ఎప్పుడో ఎండిపోయాయి. కానీ టెక్సాస్లోనూ ఇతర రాష్ట్రాలలోనూ అంతకన్నా పెద్ద చమురు క్షేత్రాలు దొరికాయి. కానీ ప్రస్తుతం అమెరికాలో చమురు బావులన్నీ అవసాన దశలో ఉన్నాయి. 1970లో ఉత్పత్తి గరిష్ట స్థాయిని చేరుకుని అప్పట్నుంచి ఏటేటా పడుతూ వస్తోంది. 1969లో కూడా అమెరికా తన స్వంత అవసరాలకు సరిపడేంత చమురు స్వయంగా ఉత్పత్తి చేసుకోగలిగింది. కాని ఆ తరువాత చమురును దిగుమతి చేసుకోక తప్పలేదు. ఎందుకంటే ఏటేటా అమెరికన్ల చమురు వినియోగం పెరుగుతోందేగాని తరగడం లేదు. 1973 కల్లా అమెరికన్లకి కావలసిన చమురులో 10వ వంతు దిగుమతి కాసాగింది. 1980 కల్లా అది 50% పెరిగింది. విదేశాల నుండి చమురు సరఫరా నిలిచిపోయిందంటే అమెరికన్లు ఇరకాటంలో పడ్డట్టే. వాహనాలు నడిపించడానికి పెట్రోల్ సరిపోదు. వారి వాహనాలని, విమానాలని నడిపించుకోవడానికి, చలికాలంలో ఇళ్లని వెచ్చచేసుకోవడానికి పెట్రోల్ ఉండదు. 1973లో మధ్యప్రాచ్య దేశాలు కొద్ది నెలలపాటు అమెరికాకి, యూరప్కి చమురు సరఫరా చేయడం ఆపేశాయి. దానికి కారణం ఇజ్రాయిల్ దేశం విషయంలో ఆయా దేశాల మధ్య చెలరేగిన వివాదం. దాంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అలాగే 1979లో అతిపెద్ద చమురు ఉత్పాదక దేశం అయిన ఇరాన్లో తిరుగుబాటు జరిగింది. చమురు ఉత్పత్తి పడిపోయింది. మళ్లీ గందరగోళం. చమురు నిలవలు శాశ్వతం కావన్నదే ఓపెక్ దేశాల వాదన. చమురు పుష్కలంగా, చవకగా దొరుకుతున్నంత కాలం మరే ఇతర ఇంధనం కోసం వెదకం. ఉన్న చమురుని ప్రపంచ దేశాలన్నీ బాధ్యతారహితంగా వాడుతూ పోతే ఏదో ఒకరోజు గొప్ప సంకట పరిస్థితి ఏర్పడక తప్పదు. చమురు ధరలు పెంచి ఉత్పత్తి చేసే మోతాదు పరిమితంగా ఉంచితే చమురు వినియోగంలో మనుషులు జాగ్రత్త పడతారు. చమురును పొదుపుగా వాడతారు. ఉన్న చమురు ఎక్కువ కాలం మన్నుతుంది. అంతేకాక చమురు ప్రియంగా ఉంటే, అరుదుగా లభిస్తే ప్రపంచ దేశాలు ఇతర ఇంధన వనరుల మీదకి దృష్టి సారిస్తాయి. 1973 నుండి ఓపెక్ దేశాలు చమురు ధరలను క్రమంగా పెంచుతూ వచ్చాయి. ఫలితంగా మరెన్నో వస్తువుల ధరలు కూడా పెరుగుతూ వచ్చాయి. ఇంధన వనరుల విషయంలో ఓ సంకట స్థితి వచ్చడిందన్న విషయంలో ఇప్పుడు అందరికీ స్పృహ వచ్చింది. దాని పరిష్కారం కోసం నడుం కట్టక తప్పదా? కాని పరిష్కారం ఏమిటి? కొత్త ఇంధన వనరుల అన్వేషణలో వీలైనంత శ్రమని, కాలాన్ని వెచ్చించాలి. ఉన్న చమురు నిలవలని పొదుపుగా వాడుకోవాలి. ఎక్కువ మైలేజిని ఇచ్చే చిన్న చిన్న కార్లని వాడడం మొదలెట్టాలి. సమిష్టిగా ప్రయాణించాలి. సామూహిక రవాణా సౌకర్యాలని వాడుకోవాలి. వీలైనప్పుడు పెట్రోల్ వాహనాలని పక్కన బెట్టి నడవాలి. ఇళ్లకి బాగా ఉష్ణబంధనం చేసుకోవాలి. చలికాలంలో హీటర్ల వాడకం, ఎండాకాలంలో ఏసీల వాడకం వీలైనంతవరకు తగ్గించుకోవాలి. ప్రయాణాలు తగ్గించుకోవాలి. సెలవులకి వేరే ఊళ్ళకి వెళ్లినా దగ్గర ఊళ్ళకే వెళ్ళాలి. పొదుపులో అతి ముఖ్యమైన భాగం జనాభా నియంత్రణ. ప్రతి మనిషి ఇంధనాన్ని వాడతాడు. మనుషులు తక్కువైతే ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది. భూమ్మీద 400 కోట్లకు పైగా జనం ఉన్నారు. 50 ఏళ్ల క్రితం ఉన్న జనాభాకి ఇప్పటి జనాభా రెండింతలు ఉంది. 2000 నాటికి ఆ సంఖ్య 600 కోట్లు అవుతుందేమో. కాబట్టి జనాభా మరీ వేగంగా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంధనాన్ని ఆదా చెయ్యాలంటే ప్రపంచ శాంతి కోసం కృషి చెయ్యాలి. ఇంధనం దృష్ట్యా యుద్ధం అత్యధిక వ్యయంతో కూడుకున్న కార్యక్రమం. యుద్ధం లేని కాలంలో సేనలని ఊరికే పోషించాలంటే
ఇంధన వ్యయం ఎక్కువ అవుతుంది. అయితే చమురు బావులు మాత్రమే చమురు వనరులని కాదు. అవి అత్యంత చవకైన, అనుకూలమైన చమురు వనరులు మాత్రమే. 1 శతాబ్దం క్రితం షేల్ రాయి నుండి కిరోసిన్ తీసేవారు. తిరిగి ఆ పద్ధతులని ఆశ్రయించవచ్చు. కానీ షేల్ తవ్వకం అంత తేలిక ఏం కాదు. అందులోంచి హైడ్రోకార్బన్లని వెలికి తీయాలంటే బోలెడంత వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. పైగా హైడ్రోకార్బన్లని వెలికి తీయగా మిగిలిన అవశేషాలతో ఏం చెయ్యాలన్నది వేరే సమస్య. ఈ సమస్యలన్నీ పరిష్కరించగలిగితే గొప్ప చమురు వనరు మన చేతికి చిక్కినట్టే. అదే విధంగా కెనడాలో దొరికే తారు మట్టి నుండి కూడా చమురు వెలికి తీయొచ్చు. ఈ వనరులన్నీ జాగ్రత్తగా వాడుకుంటే ఓ 100 ఏళ్లపాటు మనకి చమురు దొరుకుతుంది. కావాలంటే తిరిగి బొగ్గు వినియోగానికి కూడా మళ్ళవచ్చు. చమురు కన్నా బొగ్గు మరింత విరివిగా దొరుకుతుంది. ఎన్నో సందర్భాలలో చమురుకి బదులు బొగ్గు వాడొచ్చు. బొగ్గుని రసాయనిక పద్ధతుల్లో సంస్కరించి దాన్ని ద్రవ్య ఇంధనంగా మార్చొచ్చు. అటువంటి ఇంధనాలని సంయోజిత ఇంధనాలని అంటుంటారు. బొగ్గు అయితే కొన్ని శతాబ్దాల పాటు మన్నుతుంది. ఒక సమస్య ఏమిటంటే బొగ్గు, చమురు రెండూ కూడా మండించినప్పుడు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ఆ మంటలో పుట్టే పొగలో ఎన్నో హానికరమైన రసాయనాలు ఉంటాయి. పోనీ అలాంటి కాలుష్యాలని తొలగించామనే అనుకుందాం. కాని ఆ మంటలోంచి పుట్టే కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో పోగవుతుంది. గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ సూర్యరశ్మిని బంధించి భూమిని వేడెక్కిస్తుంది. వాతావరణంలో కొంచెం కార్బన్ డయాక్సైడ్ ఉన్నా అది భూమి వాతావరణాన్నే మార్చేస్తుంది. గొప్ప ఉపద్రవాలకి కారణం అవుతుంది. చమురు, బొగ్గు కాని పైన పేర్కొన్న సమస్యలు లేని ఇంధన వనరుల కోసం అన్వేషించాలి. గాలి తరంగాల నుండి, ప్రవహించే నీటి నుండి, చెక్క నుండి, వృక్ష సంపద నుండి, సముద్రపు కెరటాల నుండి, భూగర్భంలోని వేడిమి నుండి శక్తిని వినియోగించుకోవడం బాగా నేర్చుకోవాలి. ఇవన్నీ తెలిసినా కూడా మన అవసరాలన్నీ తీరకపోవచ్చు. కానీ వీటన్నిటినీ సమర్థవంతంగా వాడుకుంటే మరింత మేలైన ఇంధన వనరులేవో దొరికే వరకు ఉన్న వనరులతో జీవితం వెళ్లబుచ్చవచ్చు. కొత్త ఇంధన వనరులని వినియోగించుకోవాలి. యురేనియం విచ్ఛేదనం నుండి వచ్చే అణుశక్తిని వాడుతున్నాం. కానీ చాలామంది ఇది కూడా చాలా ప్రమాదకరమైన శక్తి రూపం అని భావిస్తారు. దానివల్ల రేడియోధార్మికత భూమి అంతా వ్యాపించవచ్చు. మరో విధమైన అణుశక్తి హైడ్రోజన్ సంయోగంలో నుండి పుట్టేది. ఇది యురేనియం విచ్ఛేదం కన్నా ఎక్కువ శక్తిని మరింత చవకగా అందిస్తుంది. అంతేకాక ఈ శక్తి మరింత సురక్షితమైనది అని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ హైడ్రోజన్ సంయోగ శక్తిని ఉత్పన్నం చేయడంలో మనం ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. మరో గొప్ప శక్తి మూలం సూర్యుడే. భూమ్మీద పడ్డా ఎంతో సూర్యకాంతి వృధాగా పోతోంది. ఆ శక్తినంతా వాడుకుంటే మనకు కావలసినంత ఇంధనం దొరుకుతుంది. ఆ సూర్యకాంతిలో తగినంత భాగాన్ని పట్టి ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవాలి. సూర్యకాంతిని గ్రహించగలిగే కేంద్రాలు రోదసిలో భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండేట్టు చెయ్యగలమేమో. అటువంటి కేంద్రాలు గ్రహించిన శక్తిని రేడియో తరంగాల రూపంలో భూమికి ప్రసరించగలవు. ఆ రేడియో తరంగాలని విద్యుత్తు కింద మార్చుకోవచ్చు. చమురు బావులు ఎండిపోతున్నాయి. భూమి మీద మన జీవిక కొనసాగాలంటే ఎన్నో వినూత్న ప్రయత్నాలు చేయాల్సి ఉంది. మన తెలివితేటలన్నీ ఈ సమస్య మీద కేంద్రీకరించాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా సమిష్టి కృషి చెయ్యాల్సి ఉంది. నిర్విరామంగా శ్రమించాల్సి ఉంది.